మీ అందరికీ నా హృదయపూర్వక రాజ్యము కలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెతుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ దీవం కలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో అవి ధ్యానం చేసుకోబోయే ముందు ఆరాధన చేద్దాం. దేవుని పిల్లారా, దేవునికి మనం ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుంటే అందరం ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట రాయబడింది. చూద్దాం మనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. హేయం అంటే పనికిరానిది, ఇష్టము లేనిది, విసర్జింపబడింది అనుకోవచ్చు. దేవుని పిల్లరా, ఇక్కడ చెప్తున్నాడు అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయములు. అంటే మీరు దేవుడితో అనుకుంటారు దేవుని పిల్లరా, ఈ దేవుడితో కాదు మనుషులతో కూడా నిజమే చెప్పగలగాల. అబద్ధాలు మీరు ఆడేవారిగా ఉండకూడదు అని. అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయములు, సత్యవర్తనుడు ఆయనకి ఇష్టుడు. సత్యవర్తనుడు అంటే నిజం చెప్పేవాడు, నిజము పలికేవాడు అనమాట. అంటే అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయము. హేయమంటే వాసన వచ్చే వస్తువు, వదిలేసే వస్తువు, ఇష్టం లేని వస్తువు అని. సత్యవర్తనుడు అంటే నిజము చెప్పువాడంట, ఆయనకి ఇష్టడంట. దేవుని పిల్లారంటే దేవుడే మనల్ని ప్రేమించాడంటే, ఇష్టమైన వారిగా మనం మారిపోయామంటే మనకి దేవుడి దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకోగలం. దేవుని పిల్లారు, అందుకనే సహోదరులతో నువ్వు మాట్లాడేటప్పుడు సత్యమే చెప్పు కానీ అబద్ధం ఆడొద్దు అంటాడనమాట. వీలున్నంత వరకు దేవుని పిల్లలు, వీలు కాదు ప్రాణం పోయినా సరే సత్యమే చెప్దాము. దేవుడికి నచ్చినట్లు ఇష్టలైన వారిగా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు మారిపోయే విధంగా సహాయం చేద్దాం. మొన్నే మా దగ్గర అంటున్నారు, ఏందో అందరం ఓట్లేస్తాం అంటున్నారా అంటే, అసలుకి ఎవరికి వేసారు ఎవరు చెప్పట్లేదంటే ముందు వేసి చెప్పి ఆ మాట అని ఆమె చెప్పదు ఎవరికి వేసిందో. అందరంటే ఆవిడికి చెప్పాలని మాట్లాడుతుంది. అందుకని అబద్ధాలు ఆడేవాళ్ళు దేవుడికి ఇష్టం ఉండదు. ఆ పెదవులంటే హేయము. సత్యవర్తనుడు నిజం చెప్పేవాడు ఆయనకి ఇష్టడుగా అని చెప్తున్నాడు. కనుక భూమి మీద ప్రతి ఒక్కళ్ళు కూడా యథార్థత కలిగి సత్యం చెప్పేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. మేము ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, చేతి పని చేస్తున్నా, ఏం చేస్తున్నా తండ్రి, అబద్ధాలు ఆడే పెదవులు నీకు హేయములు అంటున్నావు. సత్యవర్తనుడు నీకు ఇష్టం అంటున్నావు తండ్రి. అబద్ధాలారే పెదవులు కలిగిన వారి మేము కాక సత్యవర్తనులుగా నీకు ఇష్టమైన బిడ్డలుగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉండునట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద బిడ్డల వరకునైనా దేశాల మీదకి ఎలాంటి తెగులు, ఎలాంటి ప్రమాదాలు లేకుండా నీ కంచా, నీ కాపుదలిసి బిడ్డలందరినీ కాపాడి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.